శ్రీరామ జయం. శుభమస్తు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. పురుషోత్తమ మాసంలో అధిక మాసంలో ఆచరించవలసిన విధులలో ప్రధానమైనవి ఏవి? పురుషోత్తమ మాసంలో 1 భాగవతం చదవాలి, 2 విష్ణువు ఆలయాలను సందర్శించాలి, 3 33 సంఖ్యలో యథాశక్తి పండ్లు వస్తువులు దానమివ్వాలి, 4 విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయాలి, 5 విష్ణు పురాణం అనే గ్రంథాన్ని ఆధ్యాత్మిక పఠనాసక్తి గల వారికి ఆనందంగా బహుమానంగా ఇవ్వాలి, 6 పాదరక్షలు చెప్పులు అంటాం మనం, అలాగే గొడుగు ఛత్రము అంటాం మనం, దానం ఇవ్వాలి, 7 ఆహార పదార్థాలు కూరగాయలు బియ్యం పెసరపప్పు బెల్లం నెయ్యి ఇలాంటి వాటిని దానంగా ఇవ్వాలి, 8 దుస్తులు పసుపు రంగులో ఉండే దుస్తులు దానం ఇవ్వాలి, 9 దూది ఇనుప వస్తువులు ప్రత్యామ్నాయంగా స్టీలు వస్తువులు, అలాగే గంట నాదం చేసే నిమిత్తమే గంట దానంగా ఇవ్వాలి, చివరిది 10 యథాశక్తి తులసి మాలికలను 33 సంఖ్యలో సేకరించి విష్ణు ఆలయంలో కానీ ఇంటిలో విష్ణువు చిత్రపటం వద్ద కానీ ఉంచి పూజించి అనంతరం ఆ 33 మాలికలను ఆధ్యాత్మిక ఆసక్తి కలవారికి బహుమానాలుగా అందించాలి. పురుషోత్తమ మాసంలో మనం చెయ్యవలసినవి ఈ 10 విధులు. మొదటిది భాగవత స్మరణ పౌర్ణిమలోగా చెయ్యాలి, కుదిరింది కుదరలేదు. తదుపరి వచ్చిన ఆ విధులన్నీ కూడా యథాశక్తి చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఈ 10 రోజులుగా కుదరలేదు. కానీ ఈ పురుషోత్తమ మాసంలో ఏదైనా బుధవారం నాడు, బుధవారానికి బుధుడు అధిపతి, ఆ బుధగ్రహానికి అధిప్రత్యధి దేవతలుగా విష్ణువు నారాయణుడు అని మనకు ఆధ్యాత్మిక మంటపం తెలియజేస్తుంది. నవగ్రహ మంటపాన్ని క్రమాన్ని అనుసరించి విష్ణువు నారాయణులను స్మరించవలసిన రోజు బుధవారం, అంటే ఈరోజే. ఈరోజు తిథి దశమి తిథి. ఇది ఇంకా అద్భుతమైనటువంటి రోజు. ఏకాదశి నిర్ణయానికి సంబంధించి దీక్ష తీసుకోవలసిన రోజు దశమి ఈరోజే. పురుషోత్తమ మాసం కాబట్టి యథాశక్తి దాన సంకల్పం చేస్తూ దశమి తిథి అయిన ఈ రోజున 33 సంఖ్యలో పండ్లను దానంగా ఇవ్వాలి. ఈ దానంగా ఇచ్చే పద్ధతులు 2 రకాలు. ఒకటి, ఏదైనా ఒక పదార్థాన్ని అంటే పండ్లను 33 సంఖ్యలో సేకరించి దానంగా ఇవ్వాలి. ఎవరికి దానంగా ఇవ్వాలి? ఆచారకాండ అల్లుడికి దానంగా ఇవ్వాలి అని చెబుతుంది. పురుషోత్తమ మాసంలో ప్రత్యేకంగా చెప్పబడినటువంటి 33 సంఖ్యలో ఉండే ఈ పదార్థాలను పండ్లను దానంగా ఎవరికి ఇవ్వాలి? అల్లుడికి ఇవ్వాలి. మనకంటే వయసులో చిన్న అయినప్పటికీ కాళ్ళు కడిగి శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా భావన చేసి లక్ష్మీనారాయణ స్వరూపవరాయ కుమార్తెను ఇచ్చి పాణిగ్రహణం చేసి ఉన్నాం. అల్లుడు ఆ ఇంటికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. 33 సంఖ్యలో అరిసెలు, 33 మామిడి పళ్ళు, 33 రకాలుగా ఉండే పళ్ళు, ఎలా చూచినా 33 అన్న సంఖ్యకు ఈ పురుషోత్తమ మాసానికి అనుబంధం. ప్రజాపతి, వషట్కారుడు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, వెరసి 33 కోట్ల దేవతలకు ప్రతీక ఈ 33. అల్లుడికి దానమిస్తే పురుషోత్తమ మాస దాన ధర్మములను ఆచరించిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. బుధవారం దశమి తిథి, పురుషోత్తమ మాసం, ఇంకా విశేషంగా యమునా నదికి పుష్కరాలు. ఇన్ని అద్భుతమైనటువంటి నేపథ్యములలో మనం దాన సంకల్పం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.